హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చైల్డ్హుడ్ మెమోరీస్ ఆల్రెడీ చిన్నప్పుడు ఫోటోలు అన్నీ బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నాయి కదా. నాకైతే భలే అనిపిస్తుంది నిజంగా. ఎంతమందికి అనిపిస్తుందో లేదో కదా, కానీ నాకైతే ఎంత బాగుండేరో నాయన ఈ చైల్డ్హుడ్ మెమోరీస్ అని అంటారు. భరణి గారు పోతారు, భరణి గారు పోయి ఎవరిది మన రీతు ఫోటో తీసుకొని వస్తాడు. రీతు ఫోటో తీసుకొని వచ్చినప్పుడు నాకైతే చాలా క్యూట్ అనిపించింది. భరణి గారు ఇట్లా హగ్ చేసుకో అంటే రీతు ఫోటో గుంజుకొని ఇట్లా తీసుకొని వస్తుంటాడు. నాకైతే ఫోటో తీసుకొని వస్తాడు. రీతు తింటుంటుంది. రీతు తిన్నప్పుడు రీతు ఎవరి ఫోటో అని అనుకుంటారు. రీతు ఇది నీ ఫోటోయేనా అంటే నవ్వుతుంది. రీతు గురించి తెలుసు. రీతు నవ్వుతుంది. అవును నా ఫోటో మా మమ్మీ అంటే ఇమాన్యుల్ ఉంటాడు. ఇది అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడేమైంది, ఇప్పుడేమో అయింది. అప్పుడే రీతే బాగుంది, ఇప్పుడు రీతు బాగాలే అంటే ఏ అంటది. తర్వాత అందరు కూర్చున్నప్పుడు రీతు నిజంగా ప్యాంపరింగ్ కిడ్ అంట. రీతు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవంట. వాళ్ళ అమ్మ నాన్న అండర్స్టాండింగ్ మాత్రం హైలైట్ అనిపించింది నాకు. మా అమ్మ నాన్న కూడా ఇద్దరు మంచిగా అర్థం చేసుకొని చాలా మంచిగా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇద్దరు కష్టపడి పని చేసుకునే వాళ్ళు ఇద్దరు చాలా బాగా అనిపించింది నాకు. నిజంగా చాలా బాగా అనిపించింది రీతు వాళ్ళ విషయాలు చెప్పినప్పుడు. తర్వాత రీతు చెప్తుంటుంది. రీతు వాళ్ళ విషయాలన్నీ చెప్తుంటుంది. వెనక సూపర్ అనిపించింది నాకు. సూపర్ అనిపించింది రీతు విషయాలు వాళ్ళ మా ఇద్దరి గురించి. ఒకటి భరణి గారి ఫోటో తీసుకొచ్చాను. నేను ఒక విషయం చెప్తాను. నేను ఇట్లా ఇండస్ట్రీకి రావడానికి ఒక మెయిన్ రీజన్ కూడా ఇతని గురించి మీరు ఫోటో తీసుకొచ్చిన మీ గురించి ఒక విషయం చెప్తాను. ఏంటంటే నేను ఒక విలన్ క్యారెక్టర్ ఒక సీరియల్ చేస్తుండే. నేను హాఫ్ అన్ అవర్ మా మమ్మీ టీవీ చూడడానికి ఇస్తుండే. ఆ టీవీలో ఈ విలన్ క్యారెక్టర్ ఇట్లా లేపడం ఇట్లా చూస్తుంటే నాకైతే ఫుల్ భయం వేసేది. అది నేను కూడా అప్పుడే అనుకున్నాను, నేను కూడా టీవీలోకి రావాలి, ఇండస్ట్రీలోకి ఇలానే రావాలి, పెద్ద విలన్ కావాలని అనుకుంటున్నా అని అంటుంది. సూపర్ అనిపిస్తుంది. వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ అన్న గురించి మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళ నాన్నకు అట్లా అయినప్పటి నుంచి వాళ్ళ అన్న చాలా మంచిగా చూసుకునే వాళ్ళంట. అంతకన్నా ముందు ఊరికే గొడవ పడేదంట, చాలా గొడవ పడేదంట. ఎప్పుడైతే వాళ్ళిద్దరు ఎంత మంచిగా అంటే చాలా మంచిగా చూసుకుంటారంట. ఐ లవ్ యూ నాని, ఐ లవ్ యూ మమ్మీ అని మంచిగా చెప్తుంది. నాకైతే క్యూట్ అనిపిస్తుంది. రీతు చాలా మంచి అమ్మాయి అని ఎవరు ఏమన్నా పడుతుంది. నాకు సూపర్ అనిపిస్తుంది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.